హలో ఫ్రెండ్స్, ఇవాళ వేరే వీడియో చేయాల్సి ఉంది. కానీ నేను నిద్రపోయినా మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 2:00 3:00 పడుకుంటే నాకు ఇన్స్టా నిండా ఒకటే డిఎమ్స్ వచ్చాయి, ఒకటే షేర్స్ వచ్చాయి. ఏంద్రా అంటే రమ్య మోక్ష గురించి వీడియో చేయి బ్రో అన్నారు. ఎందుకు బ్రో, ఆల్రెడీ మనం చేసాం. తను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసాం, బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యా బయటకు వచ్చి ఒక వీడియో చేసా. ఇంకెందుకు బ్రో అంటే నిన్న తను స్పెషల్గా ఒక వీడియో వదిలింది బ్రో, నువ్వు ఆ వీడియో చూసావా అని చెప్పి మావాడే నాకు కాల్ చేసింది అనమాట. కాల్ చేసి ఏంద్రా అని చెప్పి డీటెయిల్లోకి వెళ్తే బాగానే ఒక 20 minutes వీడియో రమ్య అయితే చేసింది. ఏం చెప్తుందిరా అంటే నా మీద నెగిటివిటీ అంతా స్ప్రెడ్ చేయడానికి నన్ను తీసుకొచ్చారా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందులో బిగ్ బాస్ జరుగుతుంది. నేను సీరియస్లీ ఇది ఎక్స్పెక్ట్ చేశా. బిగ్ బాస్కి వెళ్ళక ముందు బిగ్ బాస్ని పొగిడింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో నాకు అవకాశం వస్తే వెళ్లకుండా ఉంటానా, కెరియర్లో సెటిల్ అవ్వమన్నారు కదా, కెరియర్లే చూపిస్తా అని చెప్పి జాడీ పట్టుకొని మంచి ఏవితో అయితే ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళింది ఇంకో 1 week 2 weeks ఉంది. తర్వాత బయటకు వచ్చింది. బయటికి ఎందుకు వచ్చింది, వాళ్ళే మెడబట్టుకొని బయటికి గంటారు. మన ఆడియన్స్ ఇంకా ఆమె మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఇంకా డబల్ అయింది. ఆ బిగ్ బాస్ తను ఎందుకు పిలిచిందంటే మీరు ఎలా ఉండకూడదు అనేటటువంటికి ఎగ్జాంపుల్ చూపించడానికి బిగ్ బాస్ అయితే తన పిలిచింది. ఈ విషయం మనకు కూడా తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత బిగ్ బాస్నే చేరుతాను భయ్యా, ఇది ముమ్మాటికే తప్పు. ఎందుకు చెప్తున్నాను అని అంటే బిగ్ బాస్ నాకు నచ్చదు, నీకు నచ్చిద్దో లేదో అనేటటువంటిది సెకండరీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది రమ్య, అలైక్య, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మీ ఇంటికి వస్తా అంటే మీరు రానిస్తారా? నేను సచ్చినారా నేను చెప్పు తీసుకోకూడదు అంటే. ఎందుకంటే ఏమన్నా మన కొంపలకు వస్తే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లగాలు కూడా చెడిపోతారు, అట్లా తయారైతారు. అందుకే ఎలాంటి వాళ్ళు ఇంటికి కాదు కదా, ఇంటి దరిదాపులు కూడా అసలు వండిన అనమాట నేను. అది అనమాట. సో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా చెడిపోతారు. ఎలాంటి వాళ్ళ వల్ల ఈ విధంగా మగోడికి రెస్పెక్ట్ ఇయ్యరు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాదు, అన్న ఎక్స్పోజింగ్ వేస్టింగ్ ఇలాంటి వాళ్ళు వస్తే మట్టికి మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లగాలు కూడా చెడిపోతారని చెప్పి నేనైతే నా ఇంటికి రానిస్తా, అసలుకే రానిను. మరి మీ ఇంటికి మీరు రానిస్తారు లేదనేటటువంటి కింద కామెంట్ చేయండి. అలాంటిది బిగ్ బాస్ తన ఇంటికి పిలిచింది, బిగ్ బాస్ తన ఇంటికి రానిచ్చింది. చూడమ్మా చిట్టి పికిల్స్ బ్యాచ్, మీ మీద భయంకరమైనటువంటి నెగిటివ్ ఉంది. మీకు నోటికి అసలు ఆ దూలకే అంతే లేదు. ఈ నోటి దూల పోగొట్టుకోవడానికి, మీ మీద ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తం తీసేయడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ. సో మిమ్మల్ని ఎవడి కొంపకి రానిడు, కానీ నేను నా కొంపకి రానిస్తా అని చెప్పి బిగ్ బాస్ ఇన్వైట్ చేసింది. మనం ఎన్ని తిట్టాం ఫ్రెండ్స్ బిగ్ బాస్ని. అసలు బిగ్ బాస్ నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ విధంగా బూతులు మాట్లాడే వాళ్ళని, ఈ విధంగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని, ఈ విధంగా వేరే సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళని బిగ్ బాస్కి రప్పించడం ఏందని చెప్పి మనం ఎన్ని తిట్టినాం ఫ్రెండ్స్ బిగ్ బాస్ని. మన రమ్య కోసం బిగ్ బాస్ అయితే ఇన్ని మాటలు పడ్డది. అలాంటిది రమ్య బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి బిగ్ బాస్నే జరుగుతుంది. నేనైతే షాక్ అయ్యాను అనమాట. దాంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయ్యారు. హట్ అవ్వడమే కాదు, దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. సో తనేం చెప్తుంది అంటే రకరకాలుగా చెప్తుంది. ఆల్రెడీ గురించి మీకు తెలుసు, బిగ్ బాస్లో ఒరిజినల్ అనమాట. మనం వీడియో ఇన్స్టా రీల్స్లో చూసుకున్నా, యూట్యూబ్ రీల్స్లో చూసుకున్నా చాలా అందంగా చాలా క్యూట్గా కనపడేటటువంటి రమ్య ఒరిజినల్గా అయితే ఎలా ఉంది. ఇక దాంతో హట్ అయిందనమాట. ఈ విధంగా నా ఫేస్ని పట్టుకొని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఈ విధంగా ట్రోల్ చేయొచ్చా, ఇప్పుడు చూడండి నేను ఆ విధంగా ఉన్నాను, కానీ ఆ ఫేస్లో ఏదో బాండం లాగా చూపించారు, కింద ఏదో ఉబ్బినట్టు చూపించారు, నల్లగా ఉన్నట్టు చూపించారు. ఇది కరెక్ట్ కాదు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే అలా అయిపోయిందని చెప్పి తనైతే చెప్పకొస్తుంది. తను చెప్పినటువంటి పాయింట్లు ఏంటంటే, నాకు ఆ రోజు ఫుడ్ ఛాలెంజ్ ఇచ్చారు, నేను ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా ఎక్కువగా తిన్నా అనేటటువంటి విషయం తనైతే చెప్పింది. సో ఫుడ్ ఛాలెంజ్ కదా, నేను ఓడిపోకూడదు అని చెప్పి, నాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అల్సర్ ఉంది, ఊరినాయను ప్రపంచంలో ఏడలేని రోగాలన్నీ కూడా తన ఒంట్లోనే ఉన్నాయి, అయినా కానీ ఫుడ్ ఛాలెంజ్లో గెలవాలి అని చెప్పి నేను తిన్నాను. అంతకుముందే నాకు ఫీవర్ ఉంది, అయినా కానీ లెక్క చేయకుండా తినడంతో ఇదంతా కూడా వాసిపోయింది. ఆ వాసిపోయిన దానికి రీజన్ బిగ్ బాస్ వాళ్ళు చూపించలేదు, ఈ విధంగా వాసిపోయింది ఒక్కటే చూపించారు. దీనివల్ల నేను చాలా హట్ అయ్యా. నన్ను నెగిటివ్ చేయడానికి వాళ్ళ ఇంట్లోకి నన్ను పిలిచారా, వాళ్ళ షోలోకి నన్ను పిలిచారా అని చెప్పి తనైతే చెప్పుకొచ్చిందనమాట. నాకు అర్థం కావట్లేదు. నీకు తెలుసు కదా ఐస్ క్రీమ్ అంటే పడదని, మరి ఎందుకు తిన్నావు? నీకు తెలుసు కదా థైరాయిడ్ ఉంది, కొద్దిగా డైట్ మెయింటైన్ చేయాలని, మరి ఎందుకు తిన్నావు? ముందే బిగ్ బాస్ని అడగొచ్చు కదా. ఇది ఇంపార్టెంట్. ఆ బిగ్ బాస్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఫర్గెట్ చేస్తారు కదా, నేనేదో తినలేను అంటే ఫర్గెట్ చేస్తారు కదా. అదేందో రోడ్డు మీద ఉండేటటువంటి వాళ్ళ దేశపోయి ముష్టోళ్ళు కూడా అలా తినరు రమ్య. నువ్వు తిన్నావు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చూసా, చాలామంది చూసారు. సంజనాన ఎవరో తినిపెత్తంటే నేను బిగ్ బాస్ చూడాలండి, నాకు ఇన్స్టా రీల్స్లో నేను ఫీడ్లో వచ్చినా చెప్తాను, బొక్కలు తిన్నావు. అలా మనిషి అన్నోళ్ళు తింటారా? అసలు ఏదో అరువునో పడ్డ ముత్యాలమ్మ తిన్నట్టు ఇంకా దొరకదా అని ఎగబడి ఆ తిండి ఏంది, ఫుడ్ ఛాలెంజ్ ఎప్పుడు తిన్నామంటే ఒప్పుకున్నావు. ఒత్తప్పుడు కూడా నోట్లో కుక్కొని తింటామైంది, నాకు అర్థం కావట్లా. నువ్వు తినలేదా? నువ్వు కూడా ఒకసారి తెలికేజ్ చూసుకో, హాస్టల్లో ఉంటాయి కదా బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్. ఈ విధంగా నువ్వు తిన్నటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. అరే ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళిందిరా, ఆట ఆడడానికి వెళ్ళింది, తినడానికి వెళ్ళినట్ట తిండి ఏంది, ఇంట్లో తిండి దొరకదా? పచ్చళ్ళ మీద బాగానే సంపాదిస్తున్నాం కదా, ఆ ఫేస్బుక్ మీద, యూట్యూబ్ మీద, ఇన్స్టా మీద ప్రమోషన్స్ కానీ ఆ పచ్చళ్ళ అమ్మని బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, ఇంట్లో తినొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఎలా తింటుంది అని చెప్పి చాలామంది అసహించుకున్నారు. మరి నీకు నిజంగా
లాగా ఉంటే నువ్వంతా ఓవర్గా తినాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను అడిగేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పు. అండ్ ఈ అమ్మాయి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినట్టు, బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినందుకు బాధపడలే, తనని నల్లగా చూపించారంట. దానికంటే చాలా అంటే చాలా బాధపడుతుంది. చూడండి నేను నల్లగా ఉన్నానా అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఈ అమ్మాయికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చింది, భయంకరమైనటువంటి నెగిటివ్ ఉంది, వెళ్ళినటువంటి వారం కూడా నన్ను ఉండలేదు, ఎందుకు నన్ను ఇంతలా పగబట్టారు అనేటటువంటి తెలియదు. ఆ అమ్మాయి తెల్లగా ఉన్నా కానీ నల్లగా చూపించారంట. దానికంటే బాగా హట్ అయిపోయింది అనమాట. శ్రీ హానెస్ట్లీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు చేసినటువంటి వీడియో కూడా ఎడిటింగ్ వాళ్ళేదా, ఫిల్టర్లో వాళ్ళేదా, హానెస్టీగా చెప్పు. కానీ బిగ్ బాస్లో ఎడిటింగ్లో ఉండవు, ఫిల్టర్లో ఉండవు, ఓన్లీ నీ ఫేస్ పెట్టి దాని దగ్గర ఏదో బ్రైట్నెస్ పెంచడం కుదరదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఒరిజినల్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. గట్టిగా మాట్లాడితే నీ ఒరిజినల్ అదే, కానీ మా రీల్స్ కోసం ఇంకేం చెప్తానో ఫిట్నెస్ వీడియోలు. నువ్వు ఏ రోజైనా సరే ఫిట్నెస్ గురించి ఒక్క వీడియోనే చేసినావు అమ్మ, నిన్నే అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. ఈ విధంగా పీక్ నెగిటివిటీతో వెళ్ళిండు. ఇంకా మీ అక్కోళ్ళు బయట ఉండు, ముందు మీ అక్కోళ్ళను ఆ బిగ్ బాస్ని తిట్టడం తర్వాత, ఆడియన్స్ తిట్టడం తర్వాత, ముందు మీ అక్కోళ్ళని తిట్టు, మీ సుమీని, మీ అలైక్యాన్ని తిట్టు. వాళ్ళకే దరిద్రం, అసలు నెగిటివ్ ఉందన్నమాట. వాళ్ళ నోరు మంచిది కాదని చెప్పి అందరూ ఉంటారు, వాళ్ళు వచ్చి ఓట్లు అడుక్కోవడం. నువ్వు నిజంగా కరెక్ట్గా ఆడుంటే, నువ్వు నిజంగా నీకు ఇచ్చినటువంటి టాస్కులు కరెక్ట్గా కంప్లీట్ చేస్తుంటే ఖచ్చితంగా ఉండేదానివి. నేను చూస్తూనే ఉన్నా బిగ్ బాస్లో ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటే తనుజాకి చాలా మంది చేస్తున్నారు. తనకే హై ఓటింగ్ ఉంది. తను ఇక్కడ అమ్మాయి కూడా కాదు, తన కన్నడ అంట. కన్నడ నుండి బిగ్ బాస్ తెలుగు వచ్చే ఎక్కడ తన యొక్క గేమ్ యొక్క ఏంది చూపించుకొని తను జయ్యని ఎగురుతుంటే, నువ్వేమో వెళ్ళినటువంటి వారానికే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఏ విధంగా అందరితో తిట్టులు తింటమేరా ఘోరం అంటే ఇంకా భయంకరంగా బిగ్ బాస్ని ట్రోల్ చేస్తున్నావు. నీకు తిండి పెట్టారు, వారం రోజులు వాళ్ళు తిండి పెట్టారు, నీకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేటటువంటి నాకు తెలియదు, కానీ నీ దగ్గర ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరంటారు. ఈ విధంగా నువ్వు పీక్ నెగిటివిటీ చూస్తున్నావు. పాపం తండ్రి లేని పిల్లగాళ్ళు అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్కి పిలిచి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నువ్వు బిగ్ బాస్నే పైకి తిరిగి తిట్టడం నిజంగా తప్పు రమ్య. ఆది గారు వచ్చినప్పుడు కూడా నేను యాటిట్యూడ్ నేను రీల్స్లో చూసా. ఆది అంటే ఏంది, ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన ఆయనకి ఎంత రెస్పెక్ట్తో మాట్లాడాలి, ఆయన ముందు నేను యాటిట్యూడ్ చూపెత్తున్నావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా బిగ్ బాస్ అంటే ఏం మాట్లాడింది కట్ చేసినంట, నువ్వు జ్వరం చేసింది, నీకు వాంతులైంది, నీకు మోషన్స్ అయినా అన్నీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి అవసరం లేదు. నువ్వు ఆడినటువంటి టాస్క్లు ఏంది, నీ గేమ్ రియాలిటీ ఏంది అనేటటువంటి వాళ్ళు చూపిస్తారు. అది గుర్తుపెట్టుకో. అంతేగాని ఏదో అన్నం పెట్టినోడిని ఏదో దన్నినట్టు, ఏదో కుక్క నేసపై సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటే దాని బుద్ధి మారుతూ ఉన్నట్టు, కుక్కతో ఎప్పుడు వంకరలాగే ఎలా వంకర మాటలైతే నువ్వు మాట్లాడు, మాకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. నీ మీద ఉన్నటువంటి నెగిటివిటీకి ఇంకా ఎలా పోగొట్టుకోవాలో చూసుకో. మీ అక్క ఏమో ఏది పడితే అది మాట్లాడడం నాకైతే అసలుకే అర్థం కావట్లేదు. ఓకే ఇదంతా ఎందుకు, నువ్వు వీడియో చేసావు కదా, దాని కింద వచ్చినటువంటి కామెంట్లే చూస్తా చూడండి. మీ మూతికి ఏమైంది అలా మాట్లాడుతున్నావు, ఇలా వీడియోలు అట్ట మాట్లాడుతున్నావు, ఇటు మాట్లాడుతున్నావు, అంటే మాట్లాడుతున్నావు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నీ మూతికి ఏమైంది అని అడుగుతున్నారు. మనుషులు ఎలా ఉండకూడదో చెప్పడానికి మరియు చూపించడానికి నిన్ను బిగ్ బాస్ హౌస్లో తీసుకున్నారు. 100% మనుషులు కాదు, ఆడపిల్లలు ఎలా ఉండాలో అనేటటువంటి ఎగ్జాంపుల్ చెప్పడానికి, చూపించడానికి ఈ రమ్యని నేను నీ యూట్యూబ్ ఛానల్ కింద వచ్చినటువంటి కామెంట్లో చదువుతున్నా. నీకు ఐస్ క్రీమ్ తినకూడదు అని తెలుసు, మరి ఎందుకు ఓవర్ యాక్ట్ చేస్తూ బిగ్ బాస్ కన్ఫామ్గా నాకు ఐస్ క్రీమ్ ఉండాలని షో చేసావు, కన్ఫామ్గా నాకు ఐస్ క్రీమ్ ఉండాలి. నువ్వే చెప్పినగా ఐస్ క్రీమ్ తినడం వల్ల టాన్సిల్స్ అయినాయి, ఓ దవడ వాసింది అది ఇది అని. మనకు ఐస్ క్రీమ్ తినకూడదు నీకు తెలుసు కదా, ఎందుకు ఓవర్ చేస్తూ ఐస్ క్రీమ్ ఎక్కువగా తిన్నావు? మూతి కొంచెం నార్మల్గా పెట్టు, మాట చూడలేకపోతున్నావు. ఇన్ని రోగాలతో అసలు ఎందుకు బిగ్ బాస్కు పోయావు? పెద్ద క్వశ్చన్ ఇది. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వే చెప్తున్నావు నాకు థైరాయిడ్ ఉంది, నాకు అల్సర్ ఉంది, బీపీ ఉంది, అసలు ఇండియాలో ఉన్నటువంటి రోగాలన్నీ నాలోనే ఉన్నాయి, అన్నీ నేను తట్టుకోలేనంటే అది ఇది అని చెప్పి నువ్వే చెప్తున్నావు. మరి ఇన్ని రోగాలు పెట్టుకొని బిగ్ బాస్ ఎందుకు వెళ్ళి నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. భూమి మీద ఉన్న జబ్బులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అమ్మ నీకో దండం తల్లి, ఫ్రీగా వచ్చిందని అతిగా ఆశపడి తింటే ఎలాగే అవుతుంది, దానికి తోడు నోటితోల. హైపరాది అండ్ శివాజీ గారితో మీరు పొగరగా ఆన్సర్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ ఫుడ్ అంతా నువ్వు తిన్నావు, మరి మోషన్ అవ్వకపోతే బాబా చూసి కింద కామెంట్లో చూసుకో. నీ అకౌంట్ కిందే ఒక్క పాజిటివ్ కామెంట్ చూపి మా లైఫ్ టైం సెటిల్మెంట్. ఈ విధంగా నువ్వు చేసిందే అది బయటకు వచ్చేసావు. ఇంకా లైట్ తీసుకొని ఏమో ఇంకా అయిందేది అయిపోయిందని చెప్పి పని చూసుకోవాలి. కానీ మళ్ళీ తిండి పెట్టిన వాళ్ళ మీదే ఈ విధంగా తప్పుగా ప్రచారం చేయడం, బిగ్ బాస్ని తప్పుగా మాట్లాడటం ముమ్మాటికి తప్పు రమ్య. ఇది అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. నేనే పగబట్టి మాట్లాడలా, ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి ఈ విషయంగా మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఎపిక్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.